హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో అనేక రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలాగో చూపిస్తాను. బూడిద గుమ్మడికాయలో క్యాలరీస్ తక్కువగా ఉన్న విటమిన్స్, మినరల్స్, లవణాలు ఉంటాయి. వేడి శరీరాలకు చల్లదనాన్ని అందించడం కోసం పొట్టలో గ్యాస్, మంటతో బాధపడేవారు ఈ బూడిద గుమ్మడి జ్యూస్ని ఇలా తయారు చేసుకుని ఉదయాన్నే ఒక వారం పాటు రెగ్యులర్గా తాగాలి. ఇక ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఒక పెద్ద కప్ అంటే 300 గ్రామ్స్ వరకు బూడిద గుమ్మడికాయ ముక్కలను తీసుకోవాలి. ఈ కొలత ఒకరికి సరిపోతుంది. దీంట్లోకి కొంచెం అల్లం ముక్కను తీసుకుని కట్ చేసి వేయాలి. ఇప్పుడు పుదీనాను కూడా యాడ్ చేయాలి. సగం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేయాలి. నిమ్మకాయల్లో విటమిన్ సి, మినరల్స్ ఉంటాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తికి సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయలో ఉండే పెప్టిన్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. సో ఇక బరువు తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా వాడాలి. బూడిద గుమ్మడికాయ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. బూడిద గుమ్మడికాయలో పొటాషియం, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ బాగా ఉంటాయి. బ్లెండ్ చేసిన తర్వాత వీటిలోకి కొన్ని నీళ్లు యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. బూడిద గుమ్మడికాయలో డైటరీ ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుంది. బూడిద గుమ్మడికాయలో లభించే లాక్స్టోల్ ఫైబర్ వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఇప్పుడు జ్యూస్ రావడానికి స్టెయిన్తో వడగట్టాలి. జ్యూస్ వచ్చిన తర్వాత మిగిలిన పిప్పిని చపాతీలోకి వాడుకోవచ్చు. ఇక పిల్లలకు గనుక ఈ డ్రింక్ ఇచ్చినట్టయితే కొంచెం మిశ్రీని యాడ్ చేసి ఇవ్వవచ్చు. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తేనెలో కలిపి తాగడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. చూశారు కదా, శరీరం చల్లదనానికి, పొట్టలో గ్యాస్, మంట ఉన్న, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించాలన్నా, బరువు తగ్గాలనుకున్నా, షుగర్ మరియు బీపీ కంట్రోల్ ఉండాలి అన్నా, జీర్ణక్రియ క్రమబద్ధానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి ఈ విధంగా వాడాలి. కొంచెం చల్లగా తాగాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసి తాగొచ్చు. బూడిద గుమ్మడి శరీరానికి చలువ చేస్తుంది కాబట్టి అయితే తప్పక వాడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్య టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.